ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. అస్మద్గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్లో హనుమత్ తరంగంలో హనుమంతుల వారికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రీ రామచంద్ర ప్రభువు గురించి ఒక చిన్న శ్లోక రూపంలో ఉండటం మంత్రం గురించి తెలుసుకుందాం. ఇది చిన్న శ్లోక రూపంలో ఉన్న మంత్రమే కదా అని చాలామంది తక్కువగా చూస్తారేమో. ఇది అత్యద్భుతము, ప్రతి అనుకున్నటువంటి కార్యాన్ని సాధించపెట్టేటువంటి మంత్రము. దీన్ని సుందరకాండలో, రామాయణంలో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. అటువంటి శ్లోకాన్ని మాత్రమే చెప్తున్నాను. ముందు రాముల వారి గురించి మనం తెలుసుకుందాం. రాము విగ్రహవాన్ ధర్మ. రాముడు తనకు తెలిసినంత వరకు ఎప్పుడూ కూడా ధర్మాన్ని ఆచరించారు. అటువంటి ధర్మప్రభువు కాబట్టి ఆయనకి అంత విశేషమైనటువంటి కీర్తి ప్రపత్తులు కలిగాయి. అటువంటి రాముల వారు శక్తి స్వరూపులు. శక్తి స్వరూపులు అంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి మంత్రార్థాన్ని కనుక చూస్తే, స్త్రీ రూపంలో ఉన్నటువంటి లలితా త్రిపుర సుందరి ఎంత శక్తినైతే కలిగి ఉంటుందో, పురుష రూపంలో ఉన్నటువంటి శ్రీ రామచంద్ర ప్రభువు కూడా అంతే శక్తిని కలిగి ఉంటారు. ఇద్దరికి చాలా సారూప్యాలు కూడా ఉంటాయి. రాముల వారు కోదండాన్ని ధరించి ఉంటే, లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఇక్షుకోదండాన్ని ధరించి ఉంటుంది. రాముల వారికి ఒక నామం ఉంది, సర్వావగుణవర్జితాయ నమః అనేటువంటి ఒక గొప్ప నామం ఉంది. అదే నామము శ్రీ లలితా త్రిపుర సుందరికి కూడా చెప్పబడింది. అంటే వీరు అన్ని గుణములకు అతీతమైనటువంటి వారు, వీరిద్దరి శక్తి కూడా. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి ఈ శక్తి స్వరూపుడైనటువంటి రాముల వారి గురించి మనం తెలుసుకుందాం. సర్వాం లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరేవ తథా స్రష్టం శక్తో రామో మహాయశః. ఈ శ్లోకమునకు అర్థం ఏమిటయ్యా అంటే, ఈ లోకములన్నిటిలోనూ కూడా అన్నిటికీ కావలసినటువంటివి ఏది ఎవరికి ఎలా కావాలో ధర్మబద్ధంగా నింపేటువంటి వాడు. సభూతాన్ సచరాచరాన్, భూతములు మానవులు అని కాకుండా అందరికీ కూడా సమానంగా చూసేటువంటి వాడు. పునరేవ తథా శ్రేష్టం, శక్తి పురుష రూపంలో శ్రేష్ఠుడైనటువంటి ఒక మనిషి రూపంలో ఎత్తితే కనుక అటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే శక్తో రామో మహాయశః. అంటే నేను ఇందాక మీకు చెప్పినటువంటి మంత్రము యొక్క అర్థం ఏమిటయ్యా అంటే, ఈ శ్లోకం యొక్క అర్థము రాములు వారు లలితా త్రిపుర సుందరి ఇద్దరు కూడా సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు. వారిద్దరూ కూడా ఒకటే శక్తిగా వర్ణింపబడుతోంది ఈ శ్లోకార్థాన్ని బట్టి. నాకు సంస్కృతంలో పరిజ్ఞానం ఉన్నంత వరకు కూడా అందించాను. అయితే ఈ శ్లోక మంత్రాన్ని ఎలా ఉపాసన చేయాలి అంటే, దీనికి మీకు ధర్మబద్ధమైనటువంటి ఏ కోరికనైనా కూడా అత్యంత సులభంగా, అత్యంత సులువుగా మీకు తీర్చిపెట్టేటువంటి మంత్రం ఇది. ఈ మంత్రాన్ని అనుష్ఠించాలి అనుకుంటే, మీ ఇంట్లో లలితా త్రిపుర సుందరి పటం ఉంటే లలితా త్రిపుర సుందరి పటం ముందు కానీ, రాముల వారు ఉంటే రాముల వారి ముందు కానీ ఆవు నేతితో దీపారాధన వెలిగించి స్వామివారిని ప్రార్థించి మీ మనసులో కోరికను తీర్చమని చెప్పి ఈ మంత్రాన్ని ఒక 11 సార్లు మీరు చిత్తము స్వామి మీద పెట్టి ప్రార్థిస్తే కనుక తప్పక జరుగుతుంది. నేను ఏదైనా చెబితే అది స్వకర్షగా ఉంటుంది, కానీ ఈ మంత్రం ద్వారా ప్రయోజనాలు పొందిన వారు చాలామంది ఉన్నారు. వెళ్ళిపోయిన వారు తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు ఈ పని కాదు అనుకున్నటువంటి వారికి అటువంటి పనులు కూడా నెరవేరాయి. ఇంత గొప్పదైన ఈ మంత్రం కాబట్టి ఈ మంత్రం చేత హనుమంతుల వారు, రాముల వారు, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసమై ఈ లలితారామ మంత్రాన్ని పెట్టడం జరిగింది. ఒకవేళ మీకు ఓపిక ఉంటే రోజుకి 108 సార్లు రుద్రాక్షమాలతో కానీ మానసికంగా కానీ జపం చేస్తే ఉత్తమోత్తమైన శుభమైన ఫలితములు కలుగుతాయి. అసాధ్య కార్యములను సాధించేటువంటి మంత్రం ఇది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శ్రోతలందరూ కూడా అనుష్ఠించి శుభ ఫలితాలను పొందండి. ఇంకా చెబితే పెద్ద వీడియో అవుతుంది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. శుభం.